ఎందుకు నా తల్లిదండ్రులను తీసుకోవద్దు అమ్మిన ఆయన రావాలి ఇడికి వచ్చినాక ఊర్లో పెద్ద మనుషులు లేరా వాళ్ళ ముందర మాట్లాడతామన్నా ఏం లేదు తీసుకొని పోయిరు ఈడు ఇంత గట్టిగా మాట్లాడుతున్నావు స్టేషన్ పోయినాక ఎస్ఐతో మాట్లాడతావా అని అన్నాడు మాట్లాడతా సార్ ఎందుకు మాట్లాడను న్యాయం జరగాలంటే ఏడికైనా పోతా అని చెప్పగానే సగం దూరం తీసుకొని మళ్ళీ వెనకకి తీసుకొచ్చారు సార్ ఊరు పోలీసు వాళ్ళే మళ్ళీ వెనకకి ఎందుకు తీసుకొచ్చారు ఎస్ఐ ముందు ఇట్లా మాట్లాడతావా ఇంత గట్టిగా ఊరు అడిగిరి మాట కానిస్టేబుల్స్ ఇంత గట్టిగా మాట్లాడతావా అని అంటే మాట్లాడక ఏం చేస్తా నా తల్లిదండ్రులను తీసుకుపోయారు అమ్మిన ఆయన రావాలి ఇక్కడ భూమి లేదా ఊర్లో పెద్ద మనుషులు లేరా వాళ్ళందరూ మాట్లాడతారు నువ్వు అక్కడికి రమ్మని చెప్పి ఇక్కడికి రమ్మని చెప్పి నా తల్లిదండ్రులు ఎవరు లేని టైంలో ఇబ్బంది పెట్టడం ఎందుకని మాట్లాడినా సార్ మాట్లాడితే సగం దూరం తీసుకుపోయి వదిలిపెట్టారు కదా చూసినారు ఎట్టుందో అదే భయపడతాడు ఇట్లా గుడవాడలోడు ఇట్లా గుడవాడలు అని ఉడవిక్తారు అదే ఇక గడ్డిమోబులు గిట్ట తీసి ఉత్తమాడలో దొక్కినట్టే చేస్తారు పటేల్ పాటివారు నా దిక్కుంటే కొట్టుమోడ ఎట్ట కొడతావు కొట్టాను ఎవరు లేరు మేము ఇంటికి ఇస్తే పోయినాం అమ్మ నాన్న ఇద్దరే ఉంటారు ఇంటికాడ వాళ్ళని చంపిన మీరు అన్న అక్క చెల్లెలే మీరు ముగ్గురా ఇసుండ్రారా ముగ్గురం ఆడపిల్లలు మీరు ముగ్గురు కొడుకులు లేరు అది కథ ఇది లేదు కాబట్టి వ్యవహారం ఇట్ట అయిందయ్యా చూస్తురుగా ప్రజలారా మేమేం పని చేసేది కూడా వాళ్ళు ఫోన్ చేస్తారు సారు మా లేడు అని చెప్పి మరి కుర్తి పోస్తుండే కూడా దొడ్డని ఉన్నాను ఫోన్లు పోతున్నాయి సార్ అయితే ఇట్ట వచ్చి మేము అయితే ఇది తీసుకుపోయి అలా నువ్వు కొన్ని ఏడ్చినా కానీ ఇచ్చి పెట్టకుండా తీసుకుపోతారు